నమస్తే, నా పేరు ప్రశాంతి. వై న్యూస్ కు స్వాగతం. సత్యదేవుని రథసేవతో రత్నగిరి పులకించింది. స్వామి అమ్మవార్ల రథసేవకు తరలి వచ్చిన భక్త జనులతో రత్నగిరి కిటకిటలాడింది. మాఘమాసం పవిత్రమైన నెల, అందులో ఆఖరి వారం ఆదివారం కావడంతో సూర్య భగవానుడికి ప్రీతికరమైన రోజుగా భావించే భక్తులు అన్నవరం క్షేత్రానికి అధిక సంఖ్యలో తరలి వచ్చారు. ఈ సందర్భంగా ఈవో వీర్ల సుబ్బారావు ఆధ్వర్యంలో ప్రత్యేకంగా అలంకరించిన సూర్యరథంపై భక్తులు జయ జయ ధ్వానాలతో వెంట వస్తూ ఉండగా సత్యదేవుడు సతీ సమేతంగా ప్రధాన ఆలయం వద్ద గోపురం చుట్టూ ముమ్మారు ప్రదక్షిణం చేశారు. కాగా ఈ రథసేవకు భక్తులు భాగస్వామ్యం కావాలనే ఉద్దేశంతో రుసుము చెల్లించి ఈ రథసేవలో అశేషంగా భక్తులు పాల్గొన్నారు. అదేవిధంగా కళామందిరం వద్ద పురోహితులు సూర్య నమస్కారాలు వంటి వైదిక పూజలు శాస్త్రోక్తంగా నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. అయా వీరవేంకట సత్యనారాయణ స్వామి వారి సన్నిధానంలో ప్రతి ఆదివారం జరిగేటువంటి సూర్య నమస్కారాల కార్యక్రమంలో ఈ రోజున చాలా విశేషమైనటువంటి మాఘమాసం ఆఖరి ఆదివారము దశమి పర్వదినాన్న సూర్య నమస్కారాలు చాలా వైభవంగా జరిగాయి. ఇందులో ప్రధానంగా ఉదయం 9 గంటలకి సూర్యనారాయణ స్వామి వారి యొక్క యంత్రాన్ని చిత్రించి ఆ యంత్ర మధ్యంలో సూర్యభగవాన్ని ఆవాహన చేసి త్రిచా సౌరము అరుణంతో స్వామివారికి నమస్కారాలు చేశారు. ఈ యొక్క సూర్య నమస్కారాల్లో ఈ రోజున వేలాది మంది భక్తులు పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఆరోగ్య ప్రదాతి అయినటువంటి సూర్యభగవాన్ని ఆరాధన చేసిన, సూర్య నమస్కారాల్లో జరిగేటువంటి తీర్థప్రసాదాలు స్వీకరించిన దీర్ఘ వ్యాధులతో పాటు సమస్త రుగ్మతలు కూడా తొలగిపోతాయని మనకి సౌర పురాణంలో చెప్పబడి ఉంది. అటువంటి ప్రశస్తమైన సూర్య నమస్కారాలు ఈ రోజున వీరవేంకట సత్యనారాయణ స్వామి వారి సన్నిధానంలో చాలా వైభవంగా జరిగాయి. వేలాది మంది భక్తులు పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఇటువంటి మహదవకాశం పొందిన భక్తులు చాలా చరితార్థులు. ఓం శ్రీ సత్యదేవాయ నమః. ఓం శ్రీ సత్యదేవాయ నమః. ఓం శ్రీ సూర్యదేవాయ నమః. ఈరోజు మాఘమాసము ఆదివారము, చివరి వారము. మాఘమాసంలో సూర్యనారాయణ స్వామికి చాలా ప్రీతికరం. మాఘమాసం, వైశాఖ మాసము విష్ణుమూర్తికి ఎలాగో, కార్తీక మాసము పరమేశ్వరుడికి ఎలాగో, శ్రావణ మాసము అలాగే అమ్మవారికి ఎలాగో ఈ మాఘమాసము ఆదివారము సూర్యనారాయణ స్వామికి చాలా ప్రీతి. మనకి ఆరోగ్యము చాలా ముఖ్యం. సూర్యనారాయణ స్వామిని ప్రార్థన చేయడం వలన మనకి ఆరోగ్యం కలుగుతుంది. ఈ సూర్యనారాయణ స్వామిని మనం ఎప్పుడైతే ప్రార్థన చేసుకుంటామో ఆ రోజంతా కూడా మనకి భగవన్నామస్మరణ చేస్తూ కలగాలి. కాబట్టి సత్యనారాయణ స్వామి వారి యొక్క సన్నిధిలో ప్రతి ఆదివారం కూడా ఇక్కడ సూర్య నమస్కారాలు జరుగుతూ ఉంటాయి. అలా కూడా ఈ మాఘమాసంలో రథసప్తమికి అలాగే 4 ఆదివారాలు కూడా ఇక్కడ సూర్యనారాయణ స్వామి వారి యొక్క సూర్య నమస్కారాలు జరిగాయి. కాబట్టి చాలా విశిష్ట కలిగింది. కాబట్టి ఈ మాఘమాసంలో ఈ సూర్యనారాయణ స్వామిని అందరూ కూడా ప్రార్థన చేసుకోవాలి. ప్రార్థన చేసుకోవడం వలన ఆరోగ్యం కూడా ఎల్లవేళలా కూడా స్వామివారు సమకూరుస్తారు. ఓం శ్రీ సూర్య